రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మహానేత ఇచ్చిన ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి గెలిచారు. అయితే కొద్ది రోజుల కిందట అనుకోని రీతిలో ఆయన బీజేపీలో చేరారు. కానీ కూటమి పరంగా తగిన గుర్తింపు లేదు. ఆపై వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో సదరు నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ నేత, ఏంటా కథ తెలియాలంటే లెటస్ వాచ్ దిస్ స్టోరీ. కరువు ప్రాంతంగా ఉండేది రాయదుర్గం నియోజకవర్గం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 2009లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి అనే నేతను పరిచయం చేశారు. మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కంపెనీలో ఎండీగా పనిచేస్తున్న కాపు రామచంద్రారెడ్డిని రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో రామచంద్రారెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాపు రామచంద్రారెడ్డి ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా 2012 ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలో దిగారు. ఘన విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నుంచి మూడోసారి పోటీ చేశారు కాపు రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కాపు రామచంద్రారెడ్డికి తొలిసారి ఓటమి ఎదురైంది. ఆయనపై టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిగా కాపు రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో 4వ సారి పోటీ చేసి రాయదుర్గం నుంచి గెలిచారు కాపు రామచంద్రారెడ్డి. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన కాపు రామచంద్రారెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని భావించారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యామ్నాయ నాయకుడిని సిద్ధం చేస్తున్నానని, సహకరించాలని జగన్మోహన్ రెడ్డి ఆయనను కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను మార్చాడని జీవించుకోలేకపోయారు కాపు రామచంద్రారెడ్డి. ఆ నిర్ణయంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం టికెట్ వైసీపీ నుంచి మెట్టు గోవిందరావుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పార్టీగా బీజేపీ ఉంది. ఆ పార్టీ నేతగా కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. కానీ కాల్వ శ్రీనివాసులు అడుగడుగునా కాపు రామచంద్రారెడ్డిని అవమానిస్తున్నారు. చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ కూటమిలో ఉండడం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడమే ఉత్తమమని కాపు రామచంద్రారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఓ ఘటనలో ఏకంగా కాపు రామచంద్రారెడ్డి బంధువులను టార్గెట్ చేశారు కాల్వ శ్రీనివాసులరెడ్డి. దీంతో బీజేపీలో ఉండటం అనవసరం అని కాపు రామచంద్రారెడ్డికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.